ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఒక గవర్నమెంట్ స్కామ్ ని ఎక్స్పోజ్ చేసినందుకు ఇతడిపై అటాక్ చేసి ఇతడిని ఆల్మోస్ట్ హ్యాండికాప్డ్ గా మార్చేశారు. 2009 రింకు సింగ్ రాహి యూపీలోని ముజఫర్ నగర్ లో PCSC ఆఫీసర్ గా పనిచేస్తున్న టైంలో డిపార్ట్మెంట్ లో 83 కోట్ల స్కాలర్షిప్ స్కామ్ ని ఎక్స్పోజ్ చేశాడు. దీని వల్ల కోట్ల విలువైన లంచాలు చంపేస్తామని బెదిరింపులు వచ్చినా ఇతడి నిశ్శబ్దం చేయడానికి ఎవరి వల్ల కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇతడిపై అటాక్ చేసి 7 బుల్లెట్లు ఫైర్ చేశారు. దీని వల్ల ఒక కన్నుని, తన చెవిని, తన దవడని పోగొట్టుకున్నాడు. దాదాపు 4 months హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. 4 months బెడ్ రెస్ట్ తర్వాత తన PCS డ్యూటీకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే మరో 100 కోట్ల గవర్నమెంట్ స్కామ్ ని ఎక్స్పోజ్ చేశాడు. దీంతో గవర్నమెంట్ కూడా ఇతన్ని మెంటల్ హాస్పిటల్ కు పంపేందుకు ట్రై చేశారు. చివరికి 2018 ఇతడిని PCS డ్యూటీ నుండి పూర్తిగా సస్పెండ్ చేసేశారు. ఇండియాలో జరుగుతున్న స్కామ్లను అరికట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇతడు తన సంకల్పంతో హార్డ్ వర్క్ చేసి UPSC కి ప్రిపేర్ అయి 2022లో UPSC క్లియర్ చేశాడు. 2024 లో అదే ముజఫర్ నగర్ కి జాయింట్ మెజిస్ట్రేట్ గా తన పదవి బాధ్యతలు స్వీకరించాడు. 15 సంవత్సరాల క్రితం ఇతడిని పిచ్చోడిలా చూసిన జనం ఇప్పుడు అతడే ఆ జనానికి హీరో అయ్యాడు.